రాజకీయాల్లో మతపరమైన పోలరైజేషన్ ఉండకూడదు అనుకుంటుంటారు. కానీ ప్రయత్నం అయితే ముస్లిం సామాజిక వర్గాన్ని పోలరైజేషన్ అన్నటువంటి విషయంలో సక్సెస్ అవుతూ వచ్చారు. అది ఐఎన్డిఏ కూటమి. ఎలాగా అంటే టోటల్‌గా దేశవ్యాప్తంగా ఎన్నికైంది 24 మంది ముస్లిం అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు. వీళ్ళలో 21 మంది ఒక్క ఐఎన్డిఏ కూటమి నుంచినే ఎన్నికయ్యారు. 9 మంది ముస్లిం ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్‌లో ఉంది. మమతా బెనర్జీ నేతృత్వం తృణమూల్ నుంచి 5గురు ముస్లిం అభ్యర్థులు గెలిచారు. సమాజ్వాదీ పార్టీ నుంచి 4, ఇండియన్ ముస్లిం లీగ్ నుంచి 2, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒకళ్ళు ఉన్నారు. మరోవైపున ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి గెలిస్తే మరో 2 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 1980 లోక్సభ ఎన్నికలు అత్యధికంగా 49 మంది ముస్లిం అభ్యర్థులు గెలిస్తే 84 లోక్సభ ఎన్నికలు 45 మంది గెలిచారు. ఆ తర్వాత ముస్లిం ఎంపీల సంఖ్య లోక్సభలో 40 దాటలేదు. 2014 ఎన్నికల్లో 11 ప్రధాన పార్టీలు మొత్తం 82 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో నిలిపితే 16 మంది మాత్రం విజయం సాధించారు. 2019లో ఈ పార్టీలు 115 మంది పోటీకి దించితే 16 మంది అభ్యర్థులు మాత్రం విజయం సాధించారు. ఇక్కడ ఈ దఫా 24 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికయ్యారు.